నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. దేశ భవిష్యత్తు, సమాజ అభివృద్ధి, పిల్లల విద్య, ఆరోగ్యం, నైతిక విలువలపై ఆధారపడి ఉంటుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. చీఫ్ విప్ కార్యాలయంలో జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు. వినుకొండలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలకు రావడంతో మూతపడిన దుకాణాలు. పార్టీ బలోపేతం కోసం అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీలు. అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం. నవభారత నిర్మాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ 136వ జన్మదిన సందర్భంగా వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపాటి రామాంజనేయులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. పండిత్ చాచా నెహ్రూకి పిల్లలంటే ఇష్టమని, అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారని వివరించారు. కార్యక్రమంలో వినుకొండ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు బాలరెడ్డి, పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రెడ్డిపోయిన ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు, సమాజ అభివృద్ధి, పిల్లల విద్య, ఆరోగ్యం, నైతిక విలువలపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని స్మరించుకున్నారు. చీఫ్ విప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పిల్లవాడిలో ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలికి తీయడం కుటుంబం, ఉపాధ్యాయులు, ప్రభుత్వం అంతా కలిసి చేపట్టవలసిన బాధ్యత అన్నారు. రహే జవహర్లాల్ నెహ్రూ గారు, అమర్ రహే జవహర్లాల్ నెహ్రూ గారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. జవహర్లాల్ నెహ్రూ గారి 136వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆదర్శమైన జీవితాన్ని గడిపారు. స్వతంత్ర పోరాటం కోసం మహాత్మా గాంధీ గారితో కలిసి జవహర్లాల్ నెహ్రూ గారు ఉద్యమించారు. అహర్నిశలు కష్టపడ్డారు. రాత్రింబవళ్లు కష్టపడి స్వతంత్ర పోరాటంలో విజయాన్ని సాధించారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే అది మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఆ విధంగా జవహర్లాల్ నెహ్రూ గారు తను స్వయంగా తన సమయాన్ని వచ్చి తన పోరాటం చేశారు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు. అంతేకాదు తన డబ్బుని, తనకి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని కూడా ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అనేక సంవత్సరాలు జైల్లో మగ్గినప్పటికీ స్వతంత్ర ఉద్యమాన్ని మాత్రం ఎంతో బలోపేతంగా ముందుకు నడిపారు. అలాగే ప్రజలందరి యొక్క ఆశీస్సులతో భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటి ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి వారు ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికల్ని అమలు చేసి దేశాభివృద్ధికి బాటలు వేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. మన నాగార్జున సాగర్ డ్యాము నిర్మాణం వారి ఆధ్వర్యంలోనే నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం కూడా మొదలైన విషయాన్ని అందరికి గుర్తు చేస్తున్నారు. మరి నాగార్జున సాగర్ డ్యామ్ లాంటి అనేక డ్యాముల నిర్మాణానికి వారు శ్రీకారం చుట్టారు. మరి ప్రగతికి బాటలు వేశారు. వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. పేదరిక నిర్మూలన కృషి చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫలాల్ని పేదలకు అందించాలని అహర్నిశలు కష్టపడ్డారు. ప్రధానమంత్రిగా ఒక వినూత్నంగా వారు శక్తివంచన లేకుండా పదవి బాధ్యతలకి న్యాయం చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి జీవితం ఆదర్శం ప్రజలందరికీ. ఈరోజు నేటి యువత జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని అహర్నిశలు కష్టపడాలి. దేశాభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా యువతకి పిలిపిస్తున్నాను. మరి నవ సమాజ నిర్మాణం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రిగా వారు దేశాభివృద్ధికి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి దేశాభివృద్ధికి బాటలు వేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. మరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి మన రాష్ట్రం ఈరోజు అభివృద్ధిలో ముందుకెళ్తుంది. మన దేశం ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. స్వచ్ఛ భారత్గా, స్వర్ణ భారత్గా భారతదేశం ముందుకెళ్తూ ఉంది మోడీ గారి ఆధ్వర్యంలో. అలాగే మన రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనగా ముందుకెళ్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, సంతోష ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయ సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం మరి కట్టుబడి ఉంది, కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినుకొండపట్నంలోని గంగినేని కళ్యాణ మండపం నియోజకవర్గంలోని పట్టణ, మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ స్థాయిల నూతన కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా నియమితులైన బాధ్యులు పార్టీ బలోపేతం కోసం అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కమిటీలపై ఉందని వారు దిశానిర్దేశం చేశారు. అనంతరం వివిధ స్థాయిల నూతన బాధ్యులచే అతిథులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా, పదవి చిన్నదా పెద్దదా కాకుండా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించింది, తెలుగుదేశం పార్టీ మాకు బాధ్యతలు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ మా నుంచి ఏదో కోరుకుంటుంది అని అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న బూత్ స్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ చైర్పర్సన్ గా మీ అందరికీ స్వాగతం పలుకుతున్న, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆంజనేయులు గారు మీ శాసనసభ్యులు, మీ అందరి హృదయాల్ని కొల్లగొట్టిన వ్యక్తి, ఇక్కడ ఉన్న ఒక అరాచక శక్తిని, అసాంఘిక శక్తిని, సభ్యతా సంస్కారాలు లేని వాడిని, దురదృష్టవశాత్తు శాసనసభ్యుడిగా ఆనాడు ఎన్నికైన వాడిని తరిమి కొట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ ఆంజనేయులు గారు. ఆ వ్యక్తిని తరిమి కొట్టడంలో, ఈ వ్యక్తిని శాసనసభ్యుడిగా ఎంపిక చేయటంలో ప్రధాన పాత్ర పోషించిన మీ అందరూ బూత్ స్థాయి దగ్గర నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు కూడా మీరు కష్టపడకపోతే, మీరు చిత్తశుద్ధితో పనిచేయకపోతే, మీరు నడుము బిగించి ముందు నిలబడకపోతే అది అసాధ్యమయ్యేది అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా ఒక మంచి వ్యక్తిని, మానవతావాదిని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తారని, కష్టపడతారని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఆయన పిలిస్తే ఎప్పుడు కాదనేవాడిని గాను. ఈ రోజు నేను అందరు చెప్పినట్టుగా నేను ఈ రోజు రావాల్సింది కాదు, కానీ ఆయన పిలిచాడు కనుక నాకు కూడా ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఎంపికైన వాళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారితో మీరే తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులని ఎన్నిక చేసి ప్రమాణ స్వీకారం చేయించాను. ఈ రోజున ఇక్కడ ఉన్న మీ అందరితో కూడా అదే విధంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన అన్న ఆంజనేయులు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ బాధ్యత ఇంతటితో పూర్తి కాలేదు. ఆంజనేయులు గారిని గెలిపించడంలో మీ బాధ్యత పూర్తి అవ్వలేదు. ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం మీరందరూ గమనించారు లేదో చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పతాక రెపరెపలాడేటట్లుగా కృషి చేస్తా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, పల్నాడు జిల్లా అభివృద్ధి ఆశయంగా పనిచేస్తా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మనవి చేస్తున్నా. ఈ రోజు పార్టీ బాధ్యతలు చేపట్టిన మిత్రులందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ సభలో ఉన్న ఈ రోజు మీటింగ్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది సేవ చేయడం కోసం. ఈరోజు చంద్రబాబు గారు చెప్పారు, ప్రజలకు సేవ చేద్దాం, అంకిత భావంతో కష్టపడదాం, గ్రామాలని అభివృద్ధి చేద్దాం, పట్టణాలను అభివృద్ధి చేద్దామని మన చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మనందరం అందుకొని పనిచేద్దామని మీ అందరికీ నేను పిలిపిస్తున్నా. వినుకొండ అభివృద్ధిలో రాజీ లేకుండా కష్టపడతా. నన్ను ఎంతో అభిమానంతో మరి 3వ సారి నన్ను గెలిపించారు.
పులుపుల శివయ్య గారి దగ్గర నుండి ఎంతో మంది మహానుభావులు ఈ నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడ్డారు. అలాగే ఆనాడు వెలమందరావు గారు, తర్వాత మక్కన గారు, మరి ఆ తర్వాత నేను ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశామని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఎవరి టైంలో ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం చేశారు. కానీ గత ఎమ్మెల్యే వైసీపీ పాలన 5 ఏళ్లలో చేసింది ఒక్కట్లేదు. ఈ వినుకొండ నియోజకవర్గం, వినుకొండ పట్టణంలో కనీసం ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయారు, ఒక బస్ షెల్టర్ నిర్మించలేకపోయారు. 5 ఏళ్ల పాలనలో ఒక ఘాట్ రోడ్డు పూర్తి చేయలేకపోయారు. ఎన్ఎస్పి కాలనీ చంద్రబాబు గారి దగ్గర నుండి తీసుకొచ్చి 21 ఎకరం ఆడ తీసుకొస్తే ప్రభుత్వం కిందకి ఆ రోజు మనం నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే ఈలోపు ప్రభుత్వం మారింది. 5 ఏళ్ళు అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఎన్ఎస్పి కాలనీ అలాగే మిగిలిపోయింది 5 ఏళ్లలో. ఖచ్చితంగా మీ అందరి ముందు హామీ ఇస్తున్నా, చంద్రబాబు గారి సహకారంతో నిధులు తీసుకొచ్చి ఎన్ఎస్పి కాలనీలో చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి చేస్తాం, షాదీఖానా పూర్తి చేస్తాం, అలాగే తిరుమల దేవస్థానం మరి కళ్యాణ మండపం కూడా పూర్తి చేస్తాం, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. వినుకొండ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఆయన వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, సమస్యలను నేరుగా తెలుసుకోవటం ద్వారా సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. వినుకొండ మండలం పెద్ద కంచలలో రైతులకు పంటల యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శనగ ఎండు తెగులు రాకుండా కేజీ విత్తనానికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని జి వరలక్ష్మి సూచించారు. వరి పైరును అగ్గి తెగులు, మానికాయ, ఆకుమచ్చ తెగుళ్ల నుంచి కాపాడటానికి ఎకరాకు ట్రైసైక్లోజోల్ 120, బావిస్టిన్ 250 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని రైతులకు తెలియజేశారు. వినుకొండలో దోమల నివారణకు ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. మొంతా తుఫాన్ చలికాలం ప్రారంభ నేపథ్యంలో దోమల బెడద నుంచి రక్షించేందుకు పురపాలక సంఘం శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బంది పట్టణంలోని ఓవై కాలనీ, హనుమాన్ నగర్, డబ్బా సెంటర్లోని పలు వీధుల్లో ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. దీంతో కొంతమేర దోమలను నివారించవచ్చని తెలిపారు. వినుకొండలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలకు రావడంతో పలువురు వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. అధికారుల రాక సమాచారం తెలుసుకున్న బంగారం, కిరాణా, హోల్సేల్, తాళ్లకోట వ్యాపారులు తమ షాపులను మూసివేశారు. కాటాల్లో తేడాలు ఉండటం వల్లే వ్యాపారులు దుకాణాలు మూసివేశారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వినుకొండ క్రిస్టియన్ పాలెం సర్వే నెంబర్ 390/1Aలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారిని వెంకట్రావమ్మ హెచ్చరించారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.